నమస్తే, వెల్కమ్ టు దిస్ టీవీ. లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా టాపిక్స్ మనం నేర్చుకున్నాం కదా. సో ఈ రోజు సరికొత్త టాపిక్ తో మీ అందరి ముందుకు వచ్చాను. 555 టెక్నిక్ అంటే ఏంటి, దీనివల్ల లాభాలు ఏంటి అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఓకే, సో లాస్ట్ పిల్లో టెక్నిక్ గురించి తెలుసుకున్నాం, అలానే 369 గురించి కూడా తెలుసుకున్నాం. సో ఈ రోజు మీ ముందుకి 555 అంటే ఏంటి, 555 టెక్నిక్ అంటే ఏంటి? మంచిది. ఈ టెక్నిక్స్ అన్ని తెలుసుకోవటం వల్ల అన్ని టెక్నిక్స్ అందరూ వాడలేదు, కానీ ఇక్కడ నేను కూడా చెప్పేది కన్వీనియన్స్ ని బట్టి, వాళ్ళ వర్కింగ్ స్టైల్ ని బట్టి, వాళ్ళకి వీలుని బట్టి మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఈ 555 టెక్నిక్ కూడా సో వండర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. సో ఇది ఏంటి అని అంటే కనుక మీకు 5 days లో కంప్లీట్ అయ్యే ఒక టెక్నిక్ ఇది. ఇది షార్ట్ అండ్ స్వీట్ లో ఉంది. ఓకే, బట్ 55 times రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ డేమో స్లిప్ పెట్టుకోవాలి పిల్లలో, ఇదేమో 369 3 times, 55 times. సో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మనస వాచ కర్మణ మనం ఒక పనిని ఏకాగ్రతతో ఒక్కసారి ఫోకస్డ్ గా మనం చెయ్యటం వల్ల మన విజువలైజేషన్, మన పాజిటివిటీ, మన గ్రాటిట్యూడ్ మనం ఒక్కసారి చూపిస్తున్నాం. ఇవన్నీ కూడా ఒకసారి మనం దాన్ని సెంటర్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఆలోచన విధానం అక్కడే ఉంది. మనం ఏం చేసినా సరే దాని మీదే ఫోకస్ అవుతుంది కాబట్టి సో అది జరగడానికి అది యూనివర్స్ కి అట్రాక్ట్ చేస్తుంది, వైబ్రేషన్స్ ని షేర్ చేస్తుంది. ఆ వైబ్రేషన్స్ ద్వారా, ఆ ఫ్రీక్వెన్సీ ద్వారా మనకు కావాల్సినవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ 555 టెక్నిక్స్ ఆల్రెడీ చెప్పినట్టుగా 555 అని అంటే కనుక 5 days 55 times. ఓకే, సో రైట్, ఇది కూడా సేమ్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మీరు ఏ టైంలో ఇది చేయగలరు ఫస్ట్ డిసైడ్. ఒకే రోజు ఒకే టైంకి అలారం పెట్టుకుని అయినా సరే ఒకే రోజు ఒకే టైంని నిర్ణయించుకోవాలి. మార్నింగ్ పెడతారు, నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే నాకు బాగుంటుంది, నాకు 4 o'clock 5 o'clock లేచే అలవాటు ఉంది, సో పాజిటివ్గా నేను నా లైఫ్ నా డేని స్టార్ట్ చేయాలి, నేను బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయొచ్చు. లేదు నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయడానికి నాకు అవ్వదు, నాకు పిల్లలు ఉన్నారు, ఈ హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటాయి అంటే లేడీస్కి అవ్వదు. సో అప్పుడు మరి ఏం చేయగలుగుతాం, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మధ్యాహ్నం ఫ్రీగా ఉంటాను, నేను ఆ టైంలో చేసుకుంటాను. రైట్. సో లేదు నేను వర్కింగ్, నేను ఉదయం అంతా నాకు ఏదో హడావిడిలో ఉంటాను, అట్లీస్ట్ నా రాత్రి పడుకునేటప్పుడు పీస్ ఆఫ్ మైండ్తో ఉంటాను. సో నైట్ తీసుకోండి. మీరు ఏ టైంని మీరు తీసుకున్నారో అదే టైంని ప్రతిరోజు మర్చిపోకుండా ఆ టైంకి మనం అది చెయ్యాలి. మేనిఫెస్టేషన్. సో ఈ మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు మీరు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారో ఒకే ఒక్కదాన్ని ఒకే ఒక్కటి మేనిఫెస్ట్ చేస్తూ మనం థ్యాంక్ యూ చెప్పాలి. సో మళ్ళీ ఇక్కడ థ్యాంక్ యూ ఏం చేస్తున్నామంటే రిసీవ్ చేసేసుకున్నట్టుగా మేనిఫెస్ట్ చేయాలి. ఓకే, సో అప్పుడు మనకి ఇక్కడ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు రిసీవ్ దిస్ అమౌంట్. నేను ఈ అమౌంట్ తీసుకోవటం వల్ల బేసిక్ గా మేడం అంటే ఇప్పుడు ఈ టెక్నిక్స్ కావచ్చు, మన యూనివర్స్ ని అడగడం కావచ్చు, చాలా మంది ఏంటి ఇదంతా బ్లఫ్. అసలు ఇంత టైం ఎక్కడ ఉంటుంది, ఏదైనా కావాలి అంటే మనం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ కావాలనుకోండి, పిల్లో దగ్గర రాసి లేదంటే ఇన్నిసార్లు రాసుకొని అన్ని టైం చేసే బదులు లైక్ మనకి అమౌంట్ కావాలి, మనం వెళ్ళి సంపాదించుకోవడం లేదా ఎవరైనా అడగడం, మన మనిషి ప్రయత్నం చాలా మెయిన్ ఇంపార్టెంట్ అంటారు కదా. సో ఇవన్నీ చేయడం అవసరం, కానీ టెక్నిక్స్ యూజ్ చేయడం అవసరమా అని చాలా మంది మాట్లాడతారు. సో దీని గురించి మీరు ఏమంటారు? మనం ఇంతకు ముందు దీని గురించి కూడా చెప్పుకున్నాము. ఆస్క్ ప్లస్ యాక్షన్ ఉండాలి మనం చేసే దాంట్లో. గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అని అంటే అవ్వదు, మన చేతులు అడ్డు పెట్టాలి. మన చేతులు అడ్డు పెట్టడం అనేది యాక్షన్ అవుతుంది. గాలిలో దీపం పెట్టడం, అది వెలుగుతుంది అన్న నమ్మకంతో ఉండటం అనేది మనకి ఇక్కడ మేనిఫెస్టేషన్ అవుతుంది. సో దీనికోసం ఒక కథ చెప్పొచ్చు మీకు. అర్జునుడు శ్రీకృష్ణుడు మంచి ఫ్రెండ్స్ కదా వాళ్ళందరూ కూడా. సో మనకి ఇక్కడ మహాభారతంలో చూసేటప్పటికి ఒకసారి మత్స్య యంత్రం కొట్టడానికి అంటే ద్రౌపది స్వయంవరంకి వెళ్ళినప్పుడు కృష్ణుడు అర్జునుడిని తీసుకుని వెళ్ళేదట. నువ్వు ఆ మత్స్య యంత్రాన్ని కొట్టు, అది ఛేదించు, సో ద్రౌపదిని పెళ్లి చేసుకో అని చెప్పేసి అని అంటే సరే అయితే అని చెప్పి ఇద్దరు బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ చాలా మంది ట్రై చేస్తారట, కానీ అది అవ్వలేదట. ఎంత ట్రై చేస్తున్నా అది అవ్వలేదు. సో అప్పుడు కృష్ణుడు అన్నాడట అర్జునుడితోటి, అర్జున నువ్వు వెళ్ళు, కరెక్ట్ గా గురి పెట్టు, కొట్టు, చాలు, మిగిలిందంతా నేను చూసుకుంటాను అన్నాడట. అనగానే అర్జునుడు ఒక చిన్న నవ్వు నవ్వి, గురి పెట్టేది నేనే,
కొట్టేది నేనే, చూసేది నేనే, చేసుకునేది నేనే, అయ్యా నువ్వేంటి అయ్యా కృష్ణయ్య చేసేది అని అడిగాడట. అని అడిగితే అప్పుడు కృష్ణుడు చెప్పాడట, నువ్వు గురి సరిగ్గా పెట్టు, ఆ నీరు కదలకుండా చూసుకునే బాధ్యత నాది, మత్స్యం కొట్టే బాధ్యత నీది అని. అంటే ఇక్కడ యూనివర్స్ అంటే మనం ఫస్ట్ చెప్పుకున్నట్టుగా యూనివర్స్ అంటే గాడ్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క బిలీఫ్ సిస్టమ్ లో. సో ఆయన చేసేది ఏంటి అని అంటే గనక మనకు కనపడని పని. ఇప్పుడు అది ఆ మత్స్యంత్రం ఏమవుతుందంటే ఆ చేప తిరుగుతూ ఉంటుంది, వాటర్ లో కదులుతూ ఉంటుంది, వాటర్ తిరుగుతూ ఉంటుంది, అందులో చేప కదులుతుంది. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే స్తంభించాడో అప్పుడు దాన్ని కొట్టడం ఈజీ, చేప కదలదు. సో స్తంభించాడు కాబట్టి కదలదు. కాబట్టి అక్కడ మన ప్రయత్నం అనేది మనం ఒక్కడమే చేసేస్తే అవ్వదు, అక్కడ యూనివర్స్ కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎంత ప్రయత్నించిన అదృష్టం అనేది ఉండాలి అంటే, సో అదృష్టం యూనివర్స్ అంటే అదృష్టం దురదృష్టం అని ఉండదు. నీ ఆలోచనే అదృష్టం, నీ ఆలోచన విధానమే అదృష్టం. సో మనకి ఎప్పుడైతే ఈ టెక్నిక్స్ అన్ని అని అంటే, నేను కూడా ఇలాంటి టెక్నిక్స్ ఆల్మోస్ట్ మనకు ఒక 20 to 21 టెక్నిక్స్ ఉన్నాయమ్మా. సో ఇవన్నీ టెక్నిక్స్ అందరికీ వర్కౌట్ అవుతుందా అని అంటే, నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఒక్కొక్క టెక్నిక్ వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ అవకాశాలను బట్టి టెక్నిక్ యూస్ చేసుకోవచ్చు. మీరు ఇదే టెక్నిక్ యూస్ చేయండి అయిపోతుంది అనేవి లేవు. చాలా టెక్నిక్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ టెక్నిక్ అనేది మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటుంది, ఏది నమ్మకాన్ని ఇస్తుంది, ఏది నువ్వు త్వరగా రీచ్ అవ్వటానికి ఏంటి, కొంచెం కష్టమైనవి అయితే నువ్వేంటి. సో ఇలా ప్రతి దానికి ఒక లెక్క అయితే ఉంది. ఆ టెక్నిక్స్ ని మనం కరెక్ట్ గా యూజ్ చేసుకుని మనం దాని నమ్మకంతో గనక ఫాలో అయితే మనం యూనివర్స్ కి వైబ్రేషన్స్ పంపిస్తున్నాం, ఒక పాజిటివిటీని పంపిస్తున్నాం, గ్రాటిట్యూడ్ ని పంపిస్తున్నాం. అప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుందన్న నమ్మకంతో మనం గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ, ఐ ఆమ్ థ్యాంక్ఫుల్ టు, సో ఏం కోరుకుంటున్నారో అది. సో నేను ఆల్రెడీ అది పొందుతున్న అనుభూతిని పొందాలి ఫస్ట్. సో అలా గనక మీరు 5 రోజులు ఒక బుక్ లో 55 సార్లు ఒకే మేనిఫెస్టేషన్, ఇంకా వేరే ఏమీ లేదు, ఒక ఎఫర్మేషన్ ని 55 టైమ్స్ మనం ఒకే రోజు కూర్చున్న ప్లేస్ నుంచి లేవకుండా రాయాల్సి ఉంటుంది. అలాగా 5 days రాసేటప్పటికి మీరు ఎంత స్ట్రాంగ్ గా చేస్తున్నారో దానికి తగ్గట్టుగా మీ రిజల్ట్ అనేది కూడా వస్తుంది అన్నమాట. సో ఇది ఆల్రెడీ నేను సంపాదించినట్టుగా మీరు ఫీల్ అయినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. సో ఇది ఏదో రాసేసాము, పిల్లలు హోంవర్క్ చేసినట్టు గబగబా రాసేసి అమ్మయ్య పూర్తయిపోయింది క్లోజ్ చేసాము అన్నట్టుగా కాదు. మనస్ఫూర్తిగా చేస్తే గనక అది వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అయిన రిజల్ట్స్ ఉన్నాయి. సో ఎవరెవరు ఏ టెక్నిక్ వాడతారు అనేది దేర్ చాయిస్ అంతే. ఏ టెక్నిక్ వాళ్ళకి ఎంతవరకు సమయానుకూలంగా రాసుకుంటుంటే అది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.